ఇక్కడ ఉన్నవారు ఎంతమంది సమస్యలు ఉన్నారంటే అందరూ చేతులు ఎత్తుతారు. జీవితంలో సమస్యలు లేని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి పోరాటాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ మన సమస్యలో మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఈ లోకంలో ప్రతి విశ్వాసికి పోరాటాలు ఉంటాయి, నమ్ముతారా? ప్రతి విశ్వాసి పోరాడాల్సిందే. సమస్యలు ఉంటాయి, కలవరాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నష్టములు ఉంటాయి, అవి ఇవి అన్నీ వస్తాయి. అందుకని అపోస్తలుడైన పౌలు చక్కగా బైబిల్ ప్రిస్క్రిప్షన్ ఒకటి రాసిస్తున్నాడు. ఈరోజు ఎంతమందికి ఆ ప్రిస్క్రిప్షన్ కావాలో తీసుకుని వెళ్ళండి, పాటిస్తారో లేదో మీదే. ఏంటి ఆ ప్రిస్క్రిప్షన్ అంటారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 చదివినప్పుడు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. అంటే నీ సమస్యల్లో అక్కడ రాసే ప్రిస్క్రిప్షన్ ఏంటంటే, అపోస్తలుడైన పౌలు డాక్టరు, నీ యాటిట్యూడ్ మార్చుకో, నీ యాటిట్యూడ్ మార్చుకో. నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ఆనందంతో ఉండాలి. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి హై బీపీ అని వెళ్తే డాక్టర్ ఏమంటాడు? స్ట్రెస్ తీసుకోవద్దు అంటాడు. యాటిట్యూడ్ మార్చుకో, లైఫ్ స్టైల్ మార్చుకో. ఇక్కడ కూడా డాక్టర్ పాల్ రాస్తున్నాడు ఏమని? చేంజ్ యువర్ యాటిట్యూడ్, రిజాయిస్. బైబిల్ తెలియజేయబడుతుంది, ఎ మెరీ హార్ట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్, బట్ కుళ్ళుపోతు తన ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా? సొంతంగా ఎముకల్ని తినేస్తాడంట. డ్రైస్ ద బోన్. బైబిల్లో చూసినప్పుడు ఇక్కడ ఈయన చెప్తున్నాడు, అన్ని సమయంలో ఆనందించు. అదే సమయంలో 6వ వచనంలో చూస్తున్నాము, దేని విషయమై చింతించద్దు. అది కూడా చూసాం. యేసు ప్రభు చెప్తున్న మాట, చింతించద్దు. నెక్స్ట్ ఆయన ప్రిస్క్రిప్షన్లో రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు? నీ యాటిట్యూడ్ ఏమో ఆల్వేస్ రిజాయిసింగ్, నెవర్ వరీయింగ్, నెవర్ యాంగ్షియస్. సో నెక్స్ట్ చూస్తే యాక్షన్. ఏ టైంలో మెడిసిన్ ఏది తీసుకోవాలో రాస్తున్నాడు అక్కడ. ఏంటి మేము ట్యాబ్లెట్లు రాస్తున్నాడు చూద్దామా? ఆయన రాసే ట్యాబ్లెట్ ఏంటంటే, ఫస్ట్ ట్యాబ్లెట్ విత్ ప్రేయర్. ప్రేయర్ అనే మెడిసిన్ అంట. ఎక్కడ వచనం చదవండి, 6వ వచనం. దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. స్టాప్. అయిపోయింది. 4 మెడిసిన్లు రాస్తాడు అక్కడ. ఏంటంటే 4 మెడిసిన్లు? ప్రార్థన. అంటే ఏంటి ప్రార్థన? మేము చేయట్లేదండి ప్రార్థన కొత్తగా. ఏం ప్రార్థన? రోజు ప్రభా స్తోత్రం, ఆమేన్, థ్యాంక్ యూ, అంతే కదా? లేకపోతే నా తోడును కాపాడించి ఆచరించి బాయ్ బాయ్ బాయ్. చాలా మంది తినేటప్పుడు, దేవా థ్యాంక్ యూ, ఈ ఆహారం ఇచ్చాము, అందరూ లేడు వరకు దయచేసి థ్యాంక్ యూ, ఆమేన్. స్టార్ట్ అయిపోతుంది పాపం, ఉండదు చెయ్యి. కొంతమంది అది కూడా లేదు. బట్ దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నది ప్రార్థన అని చూసినప్పుడు ప్రేయర్. ద వర్డ్ ప్రేయర్ గ్రీక్లో అక్కడ చూస్తే ద ఒరిజినల్ వర్డ్ దట్ ఈస్ రిటర్న్ ఇస్ ప్రుస్కనో. ప్రుస్కనో అన్న మాట చాలాసార్లు మీకు వివరించాను. ఏంటి ఆ మాట చెప్పండి చూద్దాం. సాగిల పడతాం, సాష్టాంగ నమస్కారం, సాగిల పడతాం. ఆయన ముందు సాగిల పడాలంట. దేని విషయమై భయపడద్దు, ధైర్యంగా ఉండు. కానీ అదే సమయంలో ఆయన ముందుకెళ్ళి సాగిలపడు, తగ్గించుకో, సాగిలపడు, నమస్కరించు. నో, రికగ్నైజ్ హిస్ సావరెనిటీ. ఆయన ఎంత బలమైన దేవుడు, ఎంత ఘనమైన దేవుడు, ఆయన అధికారం ఎంత గొప్పదో గుర్తెరుగు. మనము ప్రార్థన చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎంతమంది నిజంగా దేవుని ముందు సాగిలపడి ప్రార్థన చేసే అనుభూతి కలిగిన వారు ఉన్నారు? చేతులు ఎత్తుతారా? దయచేసి అలవాటు చేసుకోండి, అలవాటు చేసుకోండి. బైబిల్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ విశ్వాస వీరుల్లో అందరు సాగిలపడిన వారే. విశ్వాస వీరులు అందరు సాగిలపడిన వారే. ఆల్ జైంట్స్ యు కాల్ హ్యావ్ ప్రుస్కనోడ్, ఫెయిత్ జైంట్స్. ఈరోజు మనకి దేవుని ముందు సాగిల పడటానికి నీకు ఏదైనా ఈగో అఫెండా, బద్ధకమా? చాలామంది సాగిల పడటానికి ఎంత కష్టమో. నేను తక్కువ సాగిల పడటానికి, నేను తక్కువ సాగిల పడటానికి. దేవుని ముందు వచ్చిన ప్రతి ఒక్కరు తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. అక్కడ పౌలు చెప్పేది దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేయి. అక్కడ చూస్తే తగ్గించుకుని వర్షిప్. See, that word proskuno is not just praying to say God give me. Proskuno means glorifying, adoring, worshiping God. దేవుని ఆరాధిస్తాం. దేవుణ్ణి ఆరాధించయ్యా. నీ పరిస్థితుల్లో, నీ చింతలో, నీ దిగుల్లో దేని విషయమై
అనవసరంగా వరి అవుతా ఉద్దేశించుకుంటా చింతించుకుంటా కూర్చోవద్దు, కానీ గో బిఫోర్ గాడ్, వర్షిప్ గాడ్. నీ పరిస్థితులు మరిచి ఆయన ఎవరో జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు చెప్తూ ఉంటాం, మనం ఆరాధించేటప్పుడు దేవునికి ఏదో అయిపోతుందని కాదు. దేవునికి ఏమవ్వదు. నువ్వు ఆరాధించిపోయినా ఆయన దేవుడే. నువ్వు ఆరాధించకపోయినా ఆయన సింహాసనం మీద కూర్చున్నవాడే. కానీ ఏంటి, నువ్వు ఆరాధిస్తున్న తేడా ఏంటంటే, నువ్వు ఆరాధించేటప్పుడు యు ఆర్ మ్యాగ్నిఫైయింగ్ గాడ్, విచ్ మీన్స్ నీ ఫోకస్ మారుతుంది. నీ డైమెన్షన్ మారుతుంది. నీలో ఉన్న బాధల మీద నీ దృష్టి కాకుండా ఆయన ఏమై ఉన్నాడో నువ్వు గ్రహించుకున్నప్పుడు, ఆ దేవుడు నీ అబ్బా, నీ తండ్రి అని నువ్వు నమ్మినప్పుడు నీకేమవుతుందంటే, నీకు ఆయన చిత్తము, ఆయన మహిమ దేవుడు నాకు తెలియజేస్తుంది. దేవుడు స్తుతుల పైన ఆసీనుడంట. ఆయన ఆరాధిస్తుండగా ఆయన నీకు దగ్గరగా కనబడతాం. బేసిక్లీ ఇట్ ఈస్ లైక్ యూ గోయింగ్ నియర్ హిస్ ప్రెజెన్స్. ఆయన పాదాల దగ్గర నువ్వు వెళ్తాం, ఆయన నువ్వు ఘనంగా చూడగలుగుతాం. దేవుని నువ్వు చూసిన రోజున లోకంలో ఉన్నదంతా చిన్నగా పొడిలా కనబడుతుంది. దేవుడిని నువ్వు చూడకపోతేనే అక్కర్లేని సమస్యలంతా పెద్ద పెద్ద కొండల్లా కనబడుతుంది. అందుకని యేసు ప్రభు చెప్పిన దాంట్లో ఆవగింజంత విశ్వాసం ఉంటే నీకు కొండ గింజలాగా మారుతుంది. ఇంకో మాటలు చెప్పాలంటే, గింజను తీసి నువ్వు ఎలా పడేస్తావు, కొండను పోయి పడంటే పడుతుందంట. చెట్టును పోయి వేరులతో పోయి పిక్కుని పోమంటే పోతుందంట. ఈ సెయింగ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. యేసునందు విశ్వాసం. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎంతమంది మీ ప్రార్థనలో విశ్వాసం ఉంది? మీ ప్రార్థనలో విశ్వాసంతో చేస్తున్నారా? దేవుడు వింటున్నాడు అనే గ్రహింపుతో చేస్తున్నారా? లేకపోతే అలవాటుతో ట్రెడిషన్గా ప్రార్థన చేస్తున్నారా? ఈ బిజీ లైఫ్లో ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఐ నో యూ విల్ ఆల్ విల్ అగ్రీ. అనేక సార్లు మనం బిజీ లైఫ్లో టైం లేక అలసిపోయి ఇదే ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేయాలని ఉంటుంది, కానీ ప్రార్థన అలవాటుగా చేస్తాం. ప్రార్థన ఏదో వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితులు వస్తే ప్రార్థన ఆపేయండి. నా జీవితంలో నేను నేర్చుకున్నాను, నేను ఎన్ని మాటలు మాట్లాడాను కాదు, ఎంతసేపు ప్రార్థన చేశాను కాదు, ఎంతమంది ముందు ప్రార్థన చేశాను కాదు. నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే గ్రహింపుతో నేను ప్రార్థన చేయకపోతే ప్రార్థన వేస్ట్. నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అనే గ్రహింపుతో చేసినప్పుడు ఒక మాట కూడా చాలు. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ అవేర్నెస్. దేవుడు కొన్నిసార్లు నా భార్య వస్తుంది, నేను ముఖ్యంగా ఏదైనా విషయం ఫాస్ట్ డిస్కస్ చేస్తూ ఉంటాం. నా భార్య వచ్చి, పిల్లలు బయటకు వెళ్తున్నారంటే ప్రార్థన చేయండి. ఆనెస్ట్లీ టాకింగ్, ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ మీ టు కామ్, టు ప్రే. అర్థమవుతుంది కదా? సీరియస్గా మాట్లాడతాం, ప్రార్థన చేయడం, అరే ఆమె పంపించే, నేను చేయలేను అట్లా. రాదర్ నేనేమంటాను తెలుసా? నువ్వు ప్రార్థన చేయి, నేను ఏకీపిస్తానంట. బికాస్ ఐఎమ్ కాట్ అప్ హ్యూర్. కనీసం నువ్వు ప్రార్థన చేస్తే నేను మౌనంగా నీ ప్రార్థనలు ఏకీపిస్తాను, నా మైండ్ కామ్ అవుతుంది, నేను ఏకీపిస్తా. సో ఇట్స్ రాదర్ యూ ప్రే, ఐ అగ్రీ, ఫోకస్ మై సెల్ఫ్ దాన్ బ్లాబరింగ్. అలవాటు ఓరక నోటుకు వచ్చిన ప్రార్థనలు చేయకండి దయచేసి. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు అనే భయం నీకు ఉందంటే, గ్రహింపు ఉందంటే, రాజు ముందు మాట్లాడుతున్నావు అనే జాగ్రత్త మాట్లాడాలి. నోటుకు వచ్చినట్లు మాట్లాడుతానికి ఉండదు. ఒక బాస్తో మాట్లాడటానికి యూఆర్ సో కాన్షియస్. హౌ మచ్ మోర్ కేర్ఫుల్ అండ్ కాన్షియస్ యూ హ్యావ్ టు బీ వెన్ యూ స్పీక్ టు గాడ్ ఆల్ మైటీ. దేవుని వాక్యం తెలియజేయబడుతుందండి, ప్రార్థనతో ఏంటంట, మన సప్లికేషన్, విచ్ మీన్స్ పిటిషన్, దట్ మీన్స్ యు బెగ్ గాడ్. దేవుని బతిమలాడాలంట. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడన్నా మనుషుల్ని బతిమలాడారా? ప్లీజ్ 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 ఎవరైనా బతిమలాడా? కొంతమంది చూస్తామండి, మనుషుల దగ్గరికి వచ్చారు, ప్లీజ్ 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 ప్రార్థన, ప్రభువా, ఓ దేవా, వచ్చేయాలి దేవుడు అంతే. వై డు యూ ఫేక్ ఇట్? వేర్ ఇస్ హ్యూమిలిటీ? బాధ ఉందా, ఎసయో అను, తప్పేం కాదు, కానీ బాధ రాకుండా డైలాగులు మాట్లాడద్దు. యు సీ మెనీ పీపుల్ జస్ట్ ఫేక్ థింగ్స్. అనుకుంటారండి, నీకే ఎవరైనా అలా డైలాగులు మాట్లాడుతున్నాడు, అందరితో మామూలుగా మాట్లాడుతున్నాడు, నీతో మాత్రం అలా మాట్లాడుతున్నాడు, ఎలా ఉంటుంది? రే, ఒకటి నాలో ఉన్న లోపం ఉండాలి, లేకపోతే నీలో ఉన్న లోపం ఉండాలి. నేను ఎట్లా కనపడుతున్నాను నీకు? కాబట్టి 4 పీకి సరిగ్గా మాట్లాడరా అంటాం.
ఇమాజిన్ హౌ గాడ్ లుక్స్ అట్ అస్. దేవుడు మన వైపు ఎట్లా చూస్తున్నాడు కొంచెం చూడండి. దేవుడు అక్కడ చూసినప్పుడు ఆయన ముందు తగ్గించుకోవాలంట. ప్రేయర్ ఫామ్ ప్రొస్కోను అంటేనే సాగిలపడతాం. అదే సమయంలో ఆయన బతిమలాడతాం, దేవా దేవా. కొంతమంది దేవుని అంత అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఆయన అడగకుండా ఎక్కుతాడు. నో నో నో, నీ బలహీనతలు ఆయన దగ్గర తీసుకెళ్ళు, నీ విన్నపములు ఆయన దగ్గర తీసుకెళ్ళు. కానీ వెళ్ళాల్సిన యాటిట్యూడ్ ఉంది. యేసు ప్రభువే చూస్తాము, తండ్రి దగ్గర బతిమలాడతాం చూస్తాం. ఎలా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే. ఈజ్ లిటరల్లీ బెగ్గింగ్, ఈజ్ బెగ్గింగ్. తర్వాత రాయబడుతుంది, ఆయన రాత్రి అంతా రోదనతో ప్రార్థన చేశాడని, ఆయన చెమంట రక్తపు బిందువుల వల్లే పడ్డాయని, నేను అంత రోదనతో బాధతో ఆయన తగ్గింపుతో ఆయన ప్రార్థన చేసినట్టుగా. యేసు ప్రభు దేవుడు కాదా? దేవుడే. కానీ ఆయన తండ్రి ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తున్నాడు? సొంత కుమారుడే, తన అద్వితీయ కుమారుడే ఆ రీతిగా వెళ్ళేటప్పుడు మనం ఇంకెంతగా వెళ్ళాలి? ఆయన తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ తండ్రి చిత్తంలో నెరవేరుస్తూనే సమస్తం జయకరంగా వచ్చాడు. ఆయన్ని అంతగా తగ్గించుకుని ప్రార్థన చేసేటప్పుడు మనం ఇంకెంతగా తగ్గించుకోవాలి? నా జీవితంలో దేవుడు మేలు చేశాడు అన్న వారు ఉంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. చేతులు ఎత్తున అలాగే మర్యాదగా అడుగుతున్నా, ఎన్ని మేలు చేశాడో చెప్పండి. ఆయన చేసిన మేలుని ఏది మరవద్దు అని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఏది మరవద్దు. ఎన్ని మర్చిపోయి చెప్పండి? అన్ని కదా. ఆయన చేసిన మేలులో ఏది మరవద్దని దేవుడు నాకు తెలియజేస్తుంది. యూ సేయింగ్ ఐ థింక్ ఐ రిమెంబర్. ఎందుకంటే అది మనుషుడు ఉన్న జబ్బు అంట. ఇతరులు మనకి చేసిన మేలు ఎప్పుడు గుర్తుంటుందంట, మన ఇతరులు చేసేది మాత్రం బాగా గుర్తుంటుందంట. అందుకని చూడండి, ఎవరైనా కొన్నిసార్లు వాగ్వాదాలు వచ్చినప్పుడు కుటుంబాల్లోనే నాకేం చేసావు అనాలంతే డైలాగు. స్టార్ట్ అవుతే చాలు ఆపోజిట్ ఉండదు. ఏం చేయలే, అది చేయలే, ఇది చేయలే, అది అవ్వాలా, ఇది అవ్వాలా, అది చెప్పలా, ఇది చెప్పలా. ఓ చేసావా అంటే మనుషుడికి గ్రాటిట్యూడ్ లేదు. బట్ ఎ గ్రాటిట్యూడ్ పర్సన్ గాడ్ ఆల్వేస్ బ్లెసెస్. కృతజ్ఞత, థ్యాంక్ యూ లార్డ్. అందుకనే బిల్డ్ అ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చాలా ముఖ్యం. కృతజ్ఞత హృదయంని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందుకనే ప్రతిరోజు ప్రభు చేసే కార్యాలకి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ జీవితంలో ప్రతి దినం ఏదో ఒకటి దేవుడు చేస్తూనే ఉన్నాడు కదా. ఏ రోజుతో ఆ రోజుకి దేవుని స్తుతిస్తూనే జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు కదా. గివ్ హిమ్ థ్యాంక్స్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. నువ్వు దేవునికి థ్యాంక్ యూ చెప్పి చూడు. నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి చూడు. నువ్వు దేవుణ్ణి మహిమపరిచి చూడు. మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో చూడండి. యూ విల్ సీ ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఫేవర్, గ్రేస్ ఇస్ డిఫరెంట్, ఫేవర్ ఇస్ డిఫరెంట్. ఐ వుడ్ ఆల్వేస్ సే గ్రేస్ యాజ్ టైమ్, బట్ ఫేవర్ ఇస్ డిఫరెంట్. నీకు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడేమో, తరుణాలు ఇస్తున్నాడేమో. ఫేవర్ ఇస్తామనేది మీకు అది తెలుసో లేదో, 10 మంది బిడ్డలకి మీరు మేలు చేయొచ్చు. కానీ ఆ 10 మంది బిడ్డలో నీ బిడ్డ ఉందనుకో, నీ కళ్ళు ఎక్కడ ఉంటాయి? నీ బిడ్డ మీద ఉంటాయి. ఎవరిని చూసి ఎక్కువ నవ్వుతావు? నీ బిడ్డను చూసి నవ్వుతావు. బికాస్ మిగతా వాళ్ళు నచ్చలేదని కాదు, మిగతా వాళ్ళు ఏం తక్కువ అని కాదు, బట్ దేర్ ఇస్ అ ఫేవర్. దేవుడు అక్కడ చూస్తాం. ఎస్తేర్కి దేవుడు రాజుకి ఎస్తేర్ మీద దయ పుట్టేలాగా చేశాడంట. ఫేవర్ అంటే రాజు ఆయన అంతరంగంలో, ఇంకో మాటలో చెప్పాలంటే వేర్ హీ టేక్స్ డెసిషన్, ద క్రూషియల్ డెసిషన్స్, ఎవరు ఆయన ముందు రాకూడదు. అలాంటి టైంలో ఎస్తేర్ 3 రోజులు ఉపవాసం ఉంటే ప్రార్థన చేసుకుని వెళ్తే ఏం చేస్తున్నాడు రాజు? గాడ్ మేడ్ హిమ్ ఇన్ అ వే దట్ హీ హ్యాస్ ఫేవర్. రమ్మంటున్నాడంట, ఏం కావాలని అడుగుతున్నాడంట. కమ్, వాట్ యు వాంట్, దట్ ఈస్ ఫేవర్. ఈరోజు మన జీవితంలో గాడ్ హ్యాస్ టు షో యూ ఫేవర్. బీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు. అప్పుడు మన విన్నపములు ఆయనకి తెలియజేయాలంట. ఇప్పుడు పెట్టు నీ రిక్వెస్ట్.
ఏంటి నీ సమస్య ఏంటి, అసలు నీ బాధ ఏంటి? ఫస్ట్ దేవుడు ఎవరు గుర్తెరుగు, ఆయన శక్తి ఏంటి గుర్తెరుగు, ఆయన చేయి కార్యాలు ఏంటి గుర్తెరుగు, ఆయన చేసిన దానికి వందనాలు చెల్లించు. తర్వాత ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. ఎందుకంటే నువ్వు అడిగేది ఆయన ఏమై ఉన్నాడో నువ్వు నమ్ముతున్నావు, దాన్ని బట్టి అడుగుతున్నావు. ఆయన ప్రార్థన నువ్వు కోరేది, నువ్వు ప్రార్థనలో కోరేది ఆయన సమర్థుడు అని నువ్వు మొదటగా ప్రకటిస్తున్నావు. రెండోదిగా అడుగుతున్నావు, ప్రభా నాకు సహాయం చేయి. ఈ విషయంలో నువ్వు చేయగలిగిన దేవుడు, నువ్వు నాకు చేస్తావు. గతంలో చేసావు, ఇదిగో ఇప్పుడు చేస్తావు. థ్యాంక్స్ గివింగ్, రిమైండింగ్ ఆఫ్ ద పాస్ట్. నేను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా, నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నాను, నువ్వు ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకున్నా, నువ్వు ఇచ్చిన విడుదల జ్ఞాపకం చేసుకున్నా. ఇదిగో ఈ విషయంలో నీ సాయం చేయి, నీ కార్యాన్ని జరిగించు, నీ క్రియలు జరిగించు. You see, this is the prescription Dr. Paul has written. ఈ ప్రిస్క్రిప్షన్ కానీ మీరు ప్రతిరోజు వాడి చూస్తే దానికి రిజల్ట్ కూడా డాక్టర్ పాల్ హ్యాస్ రిటన్ ఇట్ వెరీ క్లియర్లీ. యు నో వాట్ ఈస్ ద ప్రిస్క్రిప్షన్ రిజల్ట్? సమాధానం అండి, పీస్. మీరు ఎప్పుడైతే అది చేస్తారో, ఎక్కడ ఆ వచనం చదువుదామండి? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. అప్పుడు ఎప్పుడు పైన అన్ని ఫాలో చేస్తే, ప్రిస్క్రిప్షన్ ఫాలో చేస్తే, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన. ఎవరి ద్వారంగా? యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటదంట. ద పీస్ ఆఫ్ గాడ్ విల్ గార్డ్ యువర్ హార్ట్, యువర్ మైండ్, యువర్ సైకి. ఇంకో మాటలు చెప్పాలంటే ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాధానం అంటే వచ్చి నిలబడతాడంట. టెన్షన్లు వచ్చాయా, సమాధానం చూసుకుంటుందే. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం అంటే సైకి అన్నాను కదా, లాజిక్. ఇది ఎట్లా సమాధానం అంటే ఊరుకోండి కొంచెం చెప్పు. దేవునికి సమస్తం సాధ్యం. మన సైకి అన్నప్పుడు మన మైండ్లో 3 ఉంటాయండి. వన్ ఈజ్ లాజిక్ అంటే నువ్వు చదివినది, నువ్వు ఇన్నది, నువ్వు చూసినది, నువ్వు నేర్చుకున్నవి. రెండోది చూస్తే యువర్ హార్ట్ అంటాం, హృదయం. ఇంకో మాటలు చెప్పాలంటే ఆ హృదయంలోనే నీ ఎమోషన్స్ అంటే నీ ఫీలింగ్స్, మనుషులు నీకు మాట్లాడిన మంచి మాటలు, మనుషులు నీకు విరోధంగా మాట్లాడిన మాటలు, నీకు స్నేహం కలిగే మాటలు, నీకు ద్వేషం కలిగే మాటలు, ఇట్స్ ఆల్ ఎమోషన్స్, ఫీలింగ్స్. మూడోదికి చూస్తే విల్ అంటాం, అంటే చిత్తం, విల్, డెసిషన్ మేకింగ్. ఎప్పుడైతే ఈ లాజిక్, ఈ హృదయం, ఈ రెండు కలిసి ఇచ్చే నిర్ణయాలు బట్టి ఈ విల్ డిసైడ్ చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే పలానా వ్యక్తిని మనసు తెలియజేస్తుంది, అంటే హార్ట్, గుండె, హృదయం తెలియజేస్తుంది. ఆ మనిషిని కలవాలని ఆశగా ఉంది. లాజిక్ చెప్తుంది ఆ మనిషి ఇక్కడ లేడు, ఆ మనిషి ఆ దూరం ప్రాంతంలో ఉన్నాడు, ఆ మనిషిని కలవాలంటే అసాధ్యం, నువ్వు ఆ మనిషితో మాట్లాడాలంటే ఫోన్లో మాట్లాడచ్చు, అది లాజిక్ చెప్తుంది. సో ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో అప్పుడు విల్ సరే చెయ్యి, బ్రెయిన్కి కమాండ్ ఇస్తుంది, ఫోన్ ఎత్తు, ఓపెన్ చేయి, డైల్ చేయి, ఫోన్ కొట్టు. అర్థమవుతుందా? అప్పుడు మనిషి మాట్లాడేటప్పుడు మనసులో ఉన్న మాటలు బయటకు వస్తాయంట నోట్లోకి. దట్ ఈస్ ద విల్ ఇస్ కన్వేయింగ్. సో లాజిక్ అనేది ఇట్ ఈస్ ఆల్ దట్ యు స్టడీ. చిన్ననాటి నుండి నువ్వు చదువుకున్నది, నువ్వు చూసింది, నువ్వు నేర్చుకున్నది, నువ్వు విన్నది, నువ్వు ఎదిగిన పరిస్థితుల ప్రకారం, ఇట్స్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. హార్ట్, ఎమోషన్స్, దీని రెండు ఆధారం చేసుకునే విల్ ఉంది. ఇప్పుడు దేవుని సమాధానము నీ హృదయాన్ని, నీ లాజిక్ని, నీ సైకిని మొత్తాన్ని గాడ్ చేస్తుందంట. ఇక మాటలు చెప్పాలంటే ఒక ప్రొటెక్షన్. ఇది జరుగుతుందా? లాజిక్ ఆలోచిస్తా స్టార్ట్ చేస్తుంది, ఎట్లా జరుగుతుంది? అక్కడే ఆ మాట రాయబడింది, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. లాజిక్ తెలీదు, లాజిక్ అంటదంట ఏమో నాకు తెలీదు. హృదయం ఏంటో తెలుసా? ద పీస్ ఆఫ్ గాడ్ ఇస్ గార్డింగ్. ఎప్పుడైతే నీ హృదయం దేవునితో కలుస్తుందో, నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నా దేవుడు మాట ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, నా దేవుడు నాకు అన్న వాగ్దానాలు ఏంటో నాకు తెలుసు, ఆయన చెప్తే చేస్తాడు, నాకు విశ్వాసం ఉంది. దెన్ యువర్ విల్ డిసైడ్, సరే నేను దేవుని వెంబడిస్తా, నేను దేవుని కొరకు బ్రతుకుతా, నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తా. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు నీ లాజిక్ ఇస్ బీయింగ్ బిల్ట్, దట్ ఈస్ యువర్ మైండ్.
నీ లాజిక్ ఇస్ బీయింగ్ బిల్డ్. దేవుని వాక్యం, ఓహో దేవుడు ఇట్లా చేస్తాడా, ఓ దేవుడు ఇట్లా చేయగలుగుతాడా, దేవుడు ఇది జరిగిస్తాడా, అందుకనే క్రమంగా ఆలయానికి రా. వాక్యము విను, కట్టబడాలి జీవితంలో, ఒక ఐడియాలజీలో వాక్యంలో నాటబడాలి. లోకంలో ఎంతగానో నేర్చుకుంటున్నాం, లోక తెలివి దేవుని ముందు పనికిరాదు, చెత్తే. దేవునికి లోకానికి సంబంధం లేదు. బోత్ ఆర్ డిఫరెంట్. ఇది ఇట్టయితే అది అట్టు. నువ్వు లోకాన్ని తీసుకొచ్చి దేవునిలో పెడదామంటే అది అసాధ్యం. కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇఫ్ యూ కెన్ రిజాయిస్, దేవుని యందు ఆనందించి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని సొత్తుగా పిలవబడుతూ, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిగా, ఆయన రక్షణ అనే వస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా, ఆయన నీతి అనే పై వస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా, దేవుని ముందు యథార్థంగా తగ్గించుకుని వచ్చి ఆయన ఆరాధిస్తూ, ఆయన ముందు తగ్గించుకుంటూ ఆయనకు వందనాలు చెప్తూ మీ మనవల్ని, మీ విన్నపముల్ని తెలియజేస్తే ఆయన తప్పకుండా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన కార్యాన్ని జరిగిస్తానికి అర్థం ఏంటి తెలుసా? మొదటిగా ఆయన సమాధానాన్ని నీకు ఇస్తాడు. చింత ఉండదు, భయం ఉండదు, కలవరం ఉండదు, సమాధానం ఉంటుంది. మరలా అడుగుతున్నాను, మీకు సమాధానం ఉందా? ఎందుకంటే ఈ లోకంలో అతి విలువైంది సమాధానం, ఆనందము, సమాధానం. ఆనందం, సమాధానం కొరకు బ్రతుకులో సంపాదించిందంతా కోల్పోతానికి మనుషుడు సిద్ధపడుతున్నాడు. కానీ ఈరోజు యేసుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుడు అంటాడు, నేను నీకు ఇస్తాను. బట్ హియర్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్, హియర్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్. ఎక్కడ ఈ సమయంలో దయచేసి అందరూ లేచి నిలబడతామని కాదు, కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి దేవుడు నీ జీవితంలో చేసిన దాని అన్నిటికీ అయ్యా వందనాలు అని చెప్తారా? మనస్ఫూర్తిగా ఆయన చేసిన కార్యాలకి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దామా? మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దామా? నీ పోరాటాలు ఎన్నో ఉండొచ్చు ఈరోజు, నీ సమస్యలు ఎన్నో ఉండొచ్చు ఈరోజు, ఇక్కడ ఎంతో కలవరంతో వచ్చి ఉండొచ్చు. కానీ జ్ఞాపకం చేసుకోండి, సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఇప్పుడు ఇక్కడ మన మధ్య ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే బిగ్గరగా ఆయన స్తుతించండి. నీ స్వరం ఎత్తి స్తుతించాలి, నీ స్వరం ఎత్తి థ్యాంక్ యూ చెప్పాలి. నీకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెప్పండి. మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు నీకు జ్ఞాపకం ఉన్నాయా ఉంటే వందనాలు చెప్పండి. మేలు చేసే దేవుడు, జయంనిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవునికి వందనాలు చెప్పండి. పరమ తండ్రి దగ్గరికి, ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చని దేవుడు నాకు తెలియజేస్తుంది. నువ్వు ఆయన బిడ్డవైతే ఆయన సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చు. నీలో ఇంకా పాపము, గిల్టీ, అపరాధ భావం ఉంటే దేవుని క్షమాపణ వేడండి, క్షమాపణ వేడండి. క్షమించే దేవుడు, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచే దేవుడు. పాపం ఒప్పుకుంటామంటే చేసిన పాపమే చేస్తాము కాదు. నీకు చేయను ప్రభా, నీకు విడిచిపెడతాను ప్రభా, నాకు జయము దయచే ప్రభా, నాకు విడుదల దయచే ప్రభా, నాకు సమాధానం దయచే ప్రభా. మీ జీవితంలో ఎన్నో నిందలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు. But ask God, plead God. ఆయన బతున్నాడండి. ఆయన ఏమై ఉన్నాడో నమ్ముతూ, ఆయన స్తుతిస్తూ, ఆయన వేడుకోదామండి. దేవా నాకు ఈ విషయంలో సహాయం చేయవా? దేవుని పాదాలు పట్టుకోదాం. ఆయన బిడ్డగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక అన్యుడిగా మాట్లాడతాం వేరు, బిడ్డగా మాట్లాడతాం వేరు. ఎవరు నీవు? దేవుని బిడ్డవైతే నిశ్చయమతో, ధైర్యంతో మాట్లాడండి. అవునయ్య, నీ ప్రేమ నీదని, నీకులాగా ప్రేమించే వారు ఎవరున్నారు? నీ ప్రేమకి సాటి ఏముంది? దేవా, ఈరోజు నీ ప్రేమలో మేము బ్రతికేవారు ఉండాలని నువ్వు ఆశపడతాం. ఏది ఏమైనాను, ఏది ఎలా ఉండను, ఏది ఫలించినను, ఏది ఫలించకపోయినాను, ఏది జరిగినను, ఏది జరగకపోయినాను, ఏ మేలు జరిగినా, ఏ కీడు జరిగినా, ఏది ఏమైనా కూడా దేవా నిన్ను నేను స్తుతిస్తానని ప్రకటిస్తున్నామయ్యా. మా రక్షకుడైన యేసుని బట్టి మాకున్న ధైర్యం, మా నిరీక్షణ ఆధారమై ఉన్న యేసుని బట్టి మాకున్న ధైర్యము, మా కేడము, మా కొండ, మా కోట, మా సమాధానకర్త అయిన దేవుడిని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగోనయ్యా, సమాధానాధిపతి అయిన యేసయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి హృదయంలో నీ సమాధానాన్ని దయచి,
నీ ఆత్మ ద్వారా ధైర్యం దయచేయ. మాలో పిరిగి తన ఆత్మను ఓడేదయ్యా. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహణ ఆత్మనిచ్చావయ్యా. ధైర్యంతో నీ కొరకు జీవించే జీవితంలో మాకు దయచే ప్రభా. నీ మహిమార్థమై జీవించే జీవితంలో మాకు దయచే ప్రభా. నీ సాక్షిగా బ్రతికే బ్రతుకులు మాకు దయచే ప్రభా. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు నీ వాక్ తగినట్టుగా బ్రతుకుతూ దేవా నీ ఎంతో ఆనందించేవారుగా, విజయశీలుడైన యేసుని కలిగిన వారుగా, యేసు రక్తం ద్వారా కడగబడిన వారుగా, యేసు సొత్తుగా పిలువబడిన వారుగా, క్రీస్తు నీతిగా జీవించువారుగా, యేసు చేసిన కార్యాన్ని బట్టి, క్రీస్తు యేసును అంగీకరించిన విధానాన్ని బట్టి నమ్మి బాప్తిజం పొంది రక్షణ అనుగ్రహించబడుతున్న రీతిగా ఎవరెవరైతే వారి జీవితాలను ముందుకు నడుస్తూ నీలో జీవిస్తున్నారో దేవా, వారి జీవితంలో నీ హస్తం ఉండాలి. నీ చిత్తమే జరగాలి. నీ వాగ్దానాలే నెరవేరాలి. నీ ఆత్మ తోడు సహాయమే అనుగ్రహించబడాలి. మా అందరి పేర్లు జీవగ్రంథంలో ఉండాలని వేడుకుంటున్నాను ప్రభా. దేవా పరమ తండ్రి, అనేక సార్లు మా జీవితంలో ఓటంలేగా కనబడచ్చేమో కానీ తిరిగి చూస్తే ఎంత గొప్ప జయములు అర్థం చేసుకోగలుగుతామయ్యా. ఆనాడు యేసు ప్రభు శిలువలో మరణిస్తున్న లోకానికి ఓటమిగా కనబడింది, కానీ క్రీస్తు పునరుద్ధానముతో ఈరోజు మేము గ్రహించుకోగలుగుతున్నాము. జయశీలుడైన యేసు, విజయశీలుడైన యేసు, మృత్యుంజయుడైన యేసు, సజీవుడైన యేసు అన్న మాట దేవా, క్రీస్తుని మృతుల నుండి లేపిన ఆత్మ ఈరోజు మాలో మా ద్వారముగా నీ కార్యములు జరిగిస్తానికి, నిన్ను మహిమపరుస్తానికి మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటానని నమ్ముతున్నాము ప్రభా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఎటువంటి పరిస్థితులు ఉన్న వారిని చూడయ్యా. ఎవరెవరైతే ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తూ నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు, వారి జీవితంలో ఉన్న ప్రతి బంధకములు, ఆటంకములు, నష్టములు, కీడు, శాపము, తెగులు యేసు నామములో కొట్టివేయబడును గాక అని ప్రకటిస్తున్నాను. ఎవరైతే నిన్ను వారి తండ్రిగా, వారి దేవుడిగా, ఎవరైతే యేసుని వారి రక్షకుడిగా, వారి ప్రియుడిగా, ఎవరైతే పరిశుద్ధాత్మ ఆలయముగా పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడుతున్న వారికి ఉన్నారు, వారి జీవితంలో జయం, నెమ్మది, శాంతి, సమాధానం, ఇహమందు పరమందు ప్రతిఫలం, దీవెన కలిగిన జీవితంలో దయచేయమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.